దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. కొత్త నిబంధనలో నుండి మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగంలో నుంచి నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మరి ప్రత్యేక కూటాలంటే ఎక్కువగా సంఘాలలో నాయకులే వస్తారు. వాళ్ళ విశ్వాసులు చాలా చోట్ల రారు. మరి వీళ్ళు చెప్తారో లేదో నాకు తెలియదు. మొత్తానికి నాయకులు ఎక్కువగా వస్తారు, సువార్థికులుగా పెద్దలుగా ఉన్నవారు వస్తారు, వెళ్తారు. నేనేం చెప్తానంటే, మనము నాయకులుగా వచ్చేదానికంటే కొంతమంది విశ్వాసులను కూడా తీసుకొస్తే వారు వాక్యం ద్వారా మేలు పొందేదానికి అవకాశం ఉంటుంది. మనం వస్తాము, మధ్యాహ్నం భోజనం చేసినాచి పోవాలా అంటారు. ఏమనుకోవాకండి, ఉన్న మాట చెప్తున్నా. వాళ్లకు మనము వాక్యం బయట వాళ్ళ ద్వారా వినిపించడం ద్వారా మనకు మేలు కలుగుతుంది సంఘానికి. దయచేసి అలాగా మనం వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక ఇద్దరినైనా వెంట పెట్టుకొని రావడం, వారికి కూడా వాక్యాన్ని వినిపించడం మనకెంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి సెలవు దినాలు కాబట్టి కాస్త వారికి కూడా అనుకూలత ఉంటుంది. అనుకూలత లేనప్పుడు మనం ఏం చేయలేము. అనుకూలత ఉన్నప్పుడైనా వారిని మనం తీసుకొని రావాలి. తద్వారా వారు కూడా సహవాసం ద్వారా మేలు పొందుతారు. మనము కూడా సహవాసం ద్వారా మేలు పొంది సువార్థికులమైన పెద్దలమైన విశ్వాసులుగా వచ్చి వినే కదా మనమైంది. డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయినామా? ఎస్ఐ రిక్రూట్మెంట్, డిఎస్పీ రిక్రూట్మెంట్ మాదిరి పెద్దలుగా సేవకులు కాలేదు. మనం కూడా ఒక సహోదరులుగా వచ్చి దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వింటూ ఆత్మీయంగా ఎదుగుతూ మనం కొంతకాలానికి పెద్దలు, సువార్థికులు, పరిచారకులము అయ్యాం. అలాగనే వారు కూడా ఆత్మీయంగా ఎదగడానికి మనము వారికి ఒక మార్గాన్ని చూపించుట మనకెంతైనా మంచిదని మనవి చేస్తున్నాను. రైట్, మంచిది. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 3 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. కానాల్లో ఒక్కరోజు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన కూడికలను బట్టి స్తోత్రాలు. మరి స్థానిక సంఘ పెద్దలు, బాధ్యులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన చుట్టుపక్కల పెద్దలు, దైవ సేవకులు, పరిశుద్ధులందరినీ బట్టి మీకు స్తోత్రములు. ఇంకా రావాలని ఆశించి ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు రాజారావు అన్న గారిని కూడా క్షేమంగా తీసుకొచ్చి మీ దాసును కూడా నీ మహిమార్థమై వాడుకోమని వేడుకుంటున్నాం. మరి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నీ సన్నిధి కాంతి నీ ప్రజల మధ్య ప్రకాశింపచేసి నీ ప్రజలకు మేలు చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో ఫిలెమోనుకు రాసిన పత్రిక కూడా ఒక పత్రికగా మనం చూడగలుగుతాం. ఆయన రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, అదేవిధంగా ఫిలెమోనుకు రాసిన పత్రిక.
ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి పౌలు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు రాశాడు. అలాగనే కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు రాశాడు. అలాగనే ఫిలిమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు రాశాడు. పౌలు రాసిన ఈ 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని మనం చూస్తున్నాం. ఈ 4 పత్రికలలో ఒక పత్రిక అయిన ఫిలిమోను పత్రిక నుంచి మనం ఉదయకాలం, మధ్యాహ్నం, రాత్రి ప్రభు చిత్తానుసారంగా మనం ధ్యానం చేద్దాం. ఈ పత్రిక మనకు 25 వచనాలతో కూడిన పత్రిక, ఒకే అధ్యాయం. ఈ పత్రిక మొత్తం, ఈ పత్రిక అంతా కలిసి ఎన్ని వచనాలు? 25 వచనాలు మాత్రమే ఈ పత్రిక ఉంటుంది. ఈ పత్రికలో ముఖ్య వచనం ఏంటంటే 15, 16 వచనాలు ఈ పత్రికలో ముఖ్య వచనం కలిసి ఉంటారు. క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ తెలియజేసేదే ఈ పత్రిక. అంటే పౌలు దగ్గర ఒనేసిము ప్రభు అయిన యేసును నమ్ముకున్నాడు. ఇప్పుడు తన యజమానుడైన ఫిలిమోను దగ్గరికి పౌలు ఒనేసిమును పంపిస్తున్నాడు. ఈ ఒనేసిము ఎవరంటే ఫిలిమోను దగ్గర ఒకప్పుడు దాసుడుగా పనిచేసేవాడు. ఇప్పుడు అతడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు ఫిలిమోను దగ్గరికి పంపిస్తూ ఒనేసిమును ఇప్పుడు దాసుడుగా కాక ప్రియ సహోదరుడిగా నువ్వు చూడాలి. ఒకప్పుడు నువ్వు ఎలాగ చూసావు? ఒక దాసుడుగా చూసావు. ఇప్పుడు అతడు ప్రభువునందు మనకు ఒక ప్రియమైన సహోదరుడు. నువ్వు ఎలాగ ప్రభువుని నమ్ముకున్నావో, ప్రభు నీ పాపాలు ఎలాగ క్షమించాడో నిన్ను ప్రేమించి, అలాగనే అతని పాపాలు కూడా ప్రభు అతన్ని ప్రేమించి క్షమించాడు. నీవు అతన్ని ఎలాగ భావించాలంటే ఒక ప్రియ సహోదరుడిగా నువ్వు చూడాలి. అంటే ఆ క్రీస్తు ప్రేమను నువ్వేం చేయాలి? నువ్వు చూపించాలి అని పౌలు ఫిలిమోను దగ్గరికి ఒనేసిమును పంపిస్తూ ఆ మాటలు ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ పత్రిక ముఖ్య వచనం అదే, క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ. క్రీస్తును నమ్మిన తర్వాత దాసుడైన యజమానుడైన అందరూ ఒకటే. క్రీస్తులో అందరము ఒకటే. యూదుడైనా అన్యుడైనా ఒకటే, దాసుడైనా యజమానుడైనా ఒకటే. మనమందరము పాపులమే. మనల్ని ప్రేమించి ప్రభు ప్రాణం పెట్టాడు, మన కొరకే మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. క్రీస్తునందు విశ్వసించడం ద్వారా యూదుడైనా సరే, అన్యుడైనా సరే, దాసుడైనా సరే, యజమానుడైనా సరే వారి పాపాలు క్షమించబడ్డాయి. మనమంతా ఏమైనా సహోదరులమైన. కాబట్టి ఇప్పుడు దాసుడని యజమానుడని కాకుండా మనమంతా ప్రియమైన సహోదరులుగా భావించాలి. ఆ క్రీస్తు ప్రేమను మనము చూపించాలి అని పౌలు ఒనేసిమును పంపిస్తూ ఆ మాటలు జ్ఞాపకం చేశాడు. అందుకే క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ గురించి తెలియజేసేదే ఈ ఫిలిమోను పత్రిక. అలాగని ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు ఉంటారు. మీరు తర్వాత చదువుకోండి. ఈ పత్రికలో 11 వ్యక్తులు మనకు కనపడతారు ఈ పత్రికలో. అయితే ఈ 11లో ముఖ్యులుగా 3 వ్యక్తులు మాత్రమే మనకు కనపడతారు. పత్రికలో ఎంతమంది ఉన్నారు? 11 ఉన్నారు. తర్వాత మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ లెక్క మీకు తెలియకపోవచ్చు, నిదానంగా చదువుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. 11 వ్యక్తులు ఈ పత్రికలో ఉన్నారు. ఈ పత్రికలు 11 ఉంటే, అయితే ఈ పత్రికలు ముఖ్యులుగా ఉన్నవారు ఎంతమంది? 3. వారు 1 పౌలు, 2 ఫిలిమోను, 3 ఒనేసిము. 11 వ్యక్తులు ఉన్నారు. కానీ ముఖ్యులుగా
ముగ్గురే ఉన్నారు. వారి చుట్టే ఈ సంగతులు జరుగుతాయి, వారి చుట్టే తిరుగుతాయి ఈ సంగతులన్నీ. పౌలు, ఫిలేమోను, ఒనేసిము చుట్టే తిరుగుతాయి. అలాగనే స్థానిక సంఘములో కూడా చాలామంది ఉంటారు. కానీ ముఖ్యులుగా ఎంతమంది ఉంటారు చెప్పండి? ఈ పత్రికలో 11 ఉన్నారు, ముఖ్యులు ఎంతమందిగా ఉన్నారు? 3 ఉన్నారు. అలాగనే స్థానిక సంఘములో కూడా చాలామంది ఉంటారు. కానీ ముఖ్యులుగా ఉన్నవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? 1, 2 లేదా 3 ఉంటారు. అందరు ముఖ్యులుగా ఉండరు. ఎందుకు అందరు ముఖ్యులుగా ఉండరు? ఎందుకు ఉండరు చెప్పండి? చాలాసార్లు ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి మనం ఎలాగ ఉండాలని కోరుకుంటాం చెప్పండి? నేను ముఖ్యులుగా ఉండాలి అని మొక్కుతూ ఉంటాం. ఈ మొక్కడం ఎక్కువైంది. నమ్ముకున్న వాళ్ళందరూ మొక్కుతూ ఉంటారు. దేనికోసము? ముఖ్యులుగా ఉండాలి, ముఖ్యులుగా ఉండాలి, ముఖ్యులుగా ఉండాలి, ముఖ్యులుగా ఉండాలి అని మొక్కుతూ ఉంటారు. మొక్కితే ముఖ్యులుగా ఉండలేం మనం. ఈ 11 గురులు, ఈ 3 ఎందుకు ముఖ్యులైనారు? అలాగనే మనం కూడా ముఖ్యులు కావాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి ముఖ్యులు కావాలంటే? అందరూ ముఖ్యులు కాలేరు. ఇప్పుడు ఉదాహరణకు కీర్తనల గ్రంథాన్ని ఏమని చెప్తాము? ఏమని పిలుస్తాము ఎక్కువగా? దావీదు కీర్తనలు అని పిలుస్తారు ఎక్కువగా. మరి దావీదు ఒక్కడేనా కీర్తనలు రాసింది? దావీదు ఒక్కడే రాసింది? దావీదు రాశాడు, మోషే రాశాడు, ఆసాఫ్ రాశాడు, సొలొమోన్ రాశాడు, చాలామంది రాశారు. కానీ ఎక్కువగా రాసింది ఎవరు? ఎక్కువగా రాసింది ఎవరు? దావీదు. అందుకే పేరు ఎవరికి వచ్చింది? అది సంఘములో ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ ఎక్కువగా ఎవరు ప్రయాసపడతారో వారే ఏమవుతారు? ముఖ్యులవుతారు. చాలామంది ఉండొచ్చు సంఘములో, ఎక్కువగా ఎవరైతే ప్రయాసపడతారో వారికే పేరు వస్తారు. అందుకే కీర్తనలు అంటారు, దావీదు కీర్తనలు అంటారు. వాళ్ళు కూడా రాశారు, కానీ ఎక్కువగా రాసిన వాడు ఎవరంటే దావీదు. పేరు ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. అలాగనే అపోస్తులు ఎంతమంది చెప్పండి? అపోస్తులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో యూదా అనేవాడు ఉరి పెట్టుకొని చచ్చాడు. ఈ 11 మందిని ప్రభువు పిలిచాడు. ఈ యూదా అనేవాడు తనకు తానుగా వచ్చాడు. సేవకు కూడా వచ్చే వాళ్ళల్లో ఎట్లుంటారంటే, ప్రభు పిలిస్తే వారి సమస్తమైన పనులు విడిచిపెట్టి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. తమకు తాముగా వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రభు పిలిస్తే వచ్చిన వాళ్ళు 11 అయితే తనకు తానుగా వచ్చిన వాడే యూదా. అందుకే యూదా మనసు అంత దేని మీద ఉంటుంది? తనకు తానుగా వచ్చిన వాడి మీకు దేని మీద ఉంది? మనీ మైండ్ అంటారు. ఏం మైండ్ అది? మనీ మైండ్. వీళ్ళు 11 ప్రభువు కోసం వస్తే, ఈ 12వ వాడు దేనికోసం వచ్చాడంట? మనీ మైండ్, మనీ కోసం వచ్చాడు. అది యేసు ప్రభుని ఎలాగైనా సరే రాజుగా చేయాలి, తన ఆర్థిక మంత్రిగా కావాలి. ఇది తన కోరిక. తెలుసా మీకు యూదా కోరిక ఏంటో? యేసు ప్రభుని రాజుగా చేసి ఇతను ఏం కావాలి? ఆర్థిక మంత్రిగా ఉండాలి. ఇది ఆయన కోరిక. ఆ కోరిక నెరవేరలేదు. కోరిక ఏం కాలేదు? నెరవేరలేదు. ఇక నెరవేరకుంటే యేసు ప్రభునే బేరం పెట్టినాడు. కొన్నిసార్లు మనం కూడా బేరం పెడతాం కదా. మిషన్ సంస్థలు బేరం పెడతా ఉంటాయి. వాళ్ళ కాంపౌండ్ను బేరం పెడతాయి, వాళ్ళ స్థలాలను బేరం పెడతాయి. మనం చూస్తాం. ఒకప్పుడు ఎకరాలు ఉండేది, తర్వాత బేరం పెడితే ఏముండవు, అక్కడ ఏముండవు. ఆనాడు యూదా యేసు ప్రభువును బేరం పెడితే కొంతమంది చర్చిల్ని బేరం పెడతారు, ఇంకా కొంతమంది ఇక ఏవేవో బేరం పెడతారు. వాళ్ళు బేరం పెట్టాడు. బేరం పెడితే బేరంలో యేసు ప్రభువుకి ఎంత ఇస్తామన్నారు? 30 వెండి నాణ్యాలు ఇస్తాం. ఏది? యేసు ప్రభువుకి 30 వెండి నాణ్యాలట, ఇంకా ఎక్కువ ఇవ్వాలన్నాడు.
ఒక హెబ్రీ దాసునికి నిర్ణయించింది 30 వెండి నాణ్యాలే, మర్యాదగా తీసుకుంటే తీసుకో, పోతే పో అన్నాడు. సరేలేండి అదే ఇవ్వండి అన్నాడు. తీసుకున్నాడు. ఏమైనా నెమ్మదిగా ఉన్నాడా? నెమ్మదిగా లేడు. ప్రభువు నమ్ముకున్న, ప్రభువుకు సంబంధించిన ఆస్తులు నమ్ముకున్న, వాక్య సత్యాన్ని అమ్ముకున్న ఆ వ్యక్తి నెమ్మదిగా ఉండలేడు. నెమ్మదిగా ఉండలేడు. కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవడు? ఏశావు. నెమ్మదిగా ఉన్నాడా? ఏడుస్తా ఉన్నాడు మళ్ళా వాళ్ళ నాయన కాడికి వచ్చి. అమ్ముకున్నోడు ఎవడు నెమ్మదిగా ఉండలేడు. చూడండి, అమ్ముకున్నోడు ఎవడు నెమ్మదిగా ఉన్నాడు. చరిత్ర చెబుతున్న సత్యం ఇది. నెమ్మదిగా ఉండలేడు ఎప్పుడు కూడా. ఉరిపెట్టుకొని తెచ్చాడు. వాని స్థానంలో అపోస్తులు ఎవరిని పెట్టుకున్నారు? చీట్లు వేసి, వాడు తెచ్చినాడు, వాని స్థానంలో ఎవరో ఒకటి పెట్టుకోవాలని వీళ్ళు చీట్లు వేశారు. చీట్లు వేస్తే మత్తీయ పేరు వచ్చింది. ఈ మత్తీయను కూడా ప్రభు పిలవలేదు, ప్రభు ఏర్పాట్లు లేడు అతను. అంటారు కదా ఏదో పెళ్లికి వచ్చిన కట్టిపండి ఇవ్వాలని, అట్లా పెట్టుకున్నారు అతను. కొన్నిసార్లు ఎవరు లేకపోతే మనం ఏం చేస్తాము? ఉండు ఊరికే ఉండు, నువ్వు అట్లా ఉండు అని అట్లా పెట్టుకుంటాం. కొన్నిసార్లు సంఘ పెద్దలు కూడా డమ్మీ క్యాండిడేట్లు ఉంటారు చూడు. కొంతమంది ఒరిజినల్ క్యాండిడేట్లు ఉంటే, కొంతమంది డమ్మీలు ఉంటారు. డమ్మీలు ఎందుకోసము? తానా అంటే దేనికోసము? తందాన అనే దానికి డమ్మీలు పెట్టుకుంటాం కొన్నిసార్లు. వీళ్ళు తానా అంటానే తందానా అనాల. వాళ్ళే డమ్మీలు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట. ఈ మత్తీయను 12లో ఒకటిగా పెట్టుకున్నారు, కానీ అతని యాక్టివిటీస్ ఎక్కడ కూడా మనకు కనపడదు. అతను కూడా దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి కాదు. అందుకే ఆ 12 గురిలో ఒకడిగా ఉండడానికి ఆ తర్వాత సౌలును ప్రభు దర్శించాడు. దమస్కు మార్గాన సంఘాన్ని హింసించడానికి వెళుతున్న సౌలును ప్రభు దర్శించాడు. ఆ సౌలునే ప్రభు పౌలుగా మార్చాడు. ఇప్పుడు 12 అపోస్తలులలో పౌలు కూడా ఒకడయ్యాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. ఈయన 12 మంది అంటే, ఈ 12 మందిలో ఎవరు ఎక్కువగా ప్రయాసపడ్డారు చెప్పండి? అది పౌలు ఎక్కువగా ప్రయాసపడ్డాడు. కడపటి వాడే కానీ అందరికంటే మొదటి వాడైనాడు. కారణం ఎందుకు? నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితేనే అన్నాడు. ఎట్లా ప్రయాసపడ్డాడంట? అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే, అది కేవలము దేవుని కృప అన్నాడు. అందుకే పేరు ఎవరికి వచ్చింది చెప్పండి? అది మేము యేసు ప్రభుత్వం నడిచిన వాళ్ళమో తిరిగిన వాళ్ళమో. నువ్వు తిరిగిన వాళ్ళు నడిచిన వాళ్ళే, కానీ ప్రయాసపడింది ఎక్కువగా ఎవరు? పౌలు. అందుకే పేరు ఎవరికి వచ్చింది? పౌలుకి వచ్చింది. అపోస్తలులలో ప్రముఖుడైనాడు పౌలు. కీర్తనలు రాసిన వారిలో ప్రముఖుడైనాడు ఎవరు? దావీదు. కాబట్టి స్థానిక సంఘాలలో ప్రముఖులు కావాలన్నది చాలా మంది యొక్క ఉద్దేశం. ప్రముఖులు కావాలి. నాడు ఆ కోరిక ఉంది, నేడు ఆ కోరిక ఉంది. కోరిక సావలేదు. నాడు కోరిక ఉంది ప్రముఖులు కావాలని, నేడు ఆ కోరిక ఉంది. ఆ కోరిక చావలేదు. కోరిక కలిగిన వాళ్ళు చచ్చినారు కానీ కోరిక చావలే. నిజమేనా కాదా? కోరిక కలిగిన వాళ్ళంతా చచ్చినారు కానీ ఆ కోరిక మాత్రమే ఏం కాలేదు, సావలేదు. అట్లే ఉంది అది. మనం స్థానిక సంఘాలలో ప్రముఖులు కావాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెబుతుంది? మన ప్రభు ఏం చెబుతున్నాడు? మార్కు సువార్త 9వ అధ్యాయం. మాట్లాడద్దు మీరు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం పెట్టినారా? ఇక్కడ చాలా చోట్ల మీటింగ్ చేస్తుంటే పిల్లలు అంగన్వాడీ కేంద్రం పెట్టింటారు, సిస్టర్స్ డాక్టర్ కోదకి మీటింగ్ పెట్టింటారు. మీటింగ్లు పెట్టబాకండి.
అంగన్వాడీ కేంద్రం పెట్టాలంటే వెనక్కి పోండి, డాక్టర్ మీటింగ్ పెట్టాలన్నా వెనక్కి పోవాలా. ఇది మీటింగ్ అంటే మీటింగ్గానే ఉండాలి, ఈ వాతావరణం ఉండాలి, ఆ వాతావరణం ఉండకూడదు. కొన్ని చోట్ల ఎక్కడికి పోయినా ఒకే వాతావరణం పెట్టుకుంటారు, మార్చుకోవాలి మనం. ఏ వాతావరణం అంటే ఆ వాతావరణమే. వర్షం పడితే తడిగా ఉండాలి వాతావరణం, చలి పెడతామంటే చలిగా ఉండాలి వాతావరణం, ఎండ పెడతాంటే ఎండగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఆ వాతావరణం వేరుగా ఉండాలి. అన్నిటికీ దాన్ని మనం పెట్టుకోకూడదు, సైలెంట్గా ఉండాలి దేవుని వాక్యం చెప్పేటప్పుడు. లేకపోతే మీటింగ్ అయిన తర్వాత కోటింగ్ ఉంటుంది మీకు. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి కనుక. చూడండి, ఎవరు వీళ్ళు వాదిస్తున్న వాళ్ళు? ఎవరు గొప్పవారని ఒకరితో ఒకరు మార్గమున వాదిస్తున్నారంట. యేసు ప్రభు వారు ముందు వెళ్తున్నారు, వీళ్ళు వెనక వస్తూ ఉన్నారు. పోతా పోతా ఏం వాదించుకుంటున్నారంట? ఎవడు గొప్పవాడు, ఎవడురా మనలో ప్రముఖుడు అని వాదించుకుంటున్నారంట. ఎక్కడ? రోడ్డు మీదే. కొన్నిసార్లు మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కడంటే సంఘంలో మాట్లాడుకోవాల్సింది ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? రోడ్డు మీద. అందరూ వింటూ ఉన్నారు. వీళ్ళు రోడ్డు మీద మాట్లాడుకుంటా పోతే అందరూ వినరా? సంఘ విషయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే రోడ్డు మీదకి తీసుకెళ్తా ఉన్నాం. రోడ్డు మీదకి పోతున్నాయి చాలా విషయాలు. చూశారా? బైబిల్ ఏం చెప్తా ఉంది? సంసారం గుట్టు, వ్యాధి రట్టు అన్నాడు. సంసారం గుట్టే, సంఘము కూడా గుట్టుగానే ఉండాలి. సంసారం రోడ్డు ఎక్కకూడదు, సంఘము కూడా ఏం ఎక్కకూడదు, రోడ్డు ఎక్కకూడదు. అది రోడ్డు మీద వాదించుకుంటున్నారు. రోడ్డు మీద పోయి భార్యాభర్తలు గొడవ పడితే ఎట్లుంటుంది? వాళ్ళ మర్యాద ఉంటుందా? థూ అని ముచ్చారు. మనం కూడా రోడ్డు ఎక్కితే మన మీద కూడా ముచ్చారు. మూపించుకునేటట్టు ఉండకూడదు, మనం మూపించుకునేటట్టు ఉండకూడదు. రోడ్డు ఎక్కారు వీళ్ళు, రోడ్డు మీద వాదిస్తున్నారు. దేనికోసము? ఎవడు గొప్పవాడు, ఎవడు ప్రముఖుడు. చూసారా? తర్వాత జరిగింది, తర్వాత చదువుకోండి. ఆయన ఇంట ఉన్నప్పుడు, ఎక్కడ? ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వచ్చారు. ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుచుంటురేని వారిని అడగగా, యేసు ప్రభు ఎక్కడ అడుగుతున్నాడు? ఇంట. వారెక్కడ? మార్గమున. ఒక సిస్టమ్ నేర్పిస్తున్నాడు. మనం ఒక సిస్టమ్ నేర్చుకోవాలి. మైక్ సిస్టమ్ పెట్టేది నేర్చుకుంటున్నాం కానీ జీవిత సిస్టాలు నేర్చుకోవడం లేదు. చాలాసార్లు జీవిత సిస్టమ్ నేర్చుకోవడం లేదు, బైబిల్ సిస్టమ్ నేర్చుకోవడం లేదు, ప్రభు సిస్టమ్ నేర్చుకోవడం లేదు. అది ఇంట ఉండేటప్పుడు అడుగుతా ఉన్నాడు ఆయన. ఇంట ఉన్నప్పుడు ఏమంటాడు? మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడగగా వారు ఊరకుండిరి. రోడ్డు మీదేమో మాట్లాడుకున్నారు, ఇంట్లోకి వస్తే ఊరుకున్నారు. పెద్ద మనుషులు పిలిచి ఏదన్నా మాట్లాడితే ఏం మాట్లాడరు. వాళ్ళు పోతానే రోడ్డు ఎక్కమంటే ఎక్కుతారు. ఎట్లుంది సంగతి? ఏమయ్యా బాబు, ఏంది మీరు వాదించుకున్నారంట, రండి కూర్చోండి అంటే ఏం మాట్లాడరు. వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద అదే పని చేస్తారు. ఊరకుండిని అంట, ఏం మాట్లాడడం లేదు. మరి ప్రభు దగ్గర మాట్లాడచ్చు కదా. అది అవమానం అనేది వాళ్ళకు కూడా తెలుసు. అలా మాట్లాడకూడదని తెలుసు. శరీర తత్వం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది. ఊరకుండిరి,
అప్పుడు ఆయన కూర్చుండి అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి వాళ్ళు ఊరకుండా ఈయన ఊరుకోడుగా, చెప్పాల్సింది చెప్పాలి. కొన్నిసార్లు ఏం మాట్లాడలేదు అని మనం మౌనంగా ఉండకూడదు, చెప్పాల్సినట్టు చెప్పాలా. నా ముందర ఏం మాట్లాడలేదు బ్రదర్, అందుకే నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పాలి. నీ ముందర మాట్లాడితేనే కాదు, ఇంకా నీకు విషయం తెలిసింది కదా, నువ్వు చెప్పాలా. కొన్నిసార్లు మనుషుల ముందర మాట్లాడరు, నక్క వినయం ప్రదర్శిస్తారు. మనుషులు కనపడకపోతే ఏముంటుంది, ఎలుగు పట్టి అరుపులు వినపడుతుంది. అందుకే చెప్పాలి విషయం. చెబుతున్నాడు ప్రభు, చెబుతున్నాడు. నేనంటే భయపడినారు ఇక్కడ, అందుకే నేను చెప్పలేదు, ఇది కాదు. చెప్తున్నాడు, విషయం చెప్తున్నాడు. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పి. ఎలా ఉండాలి? మొదటి వాడై ఉండాలంటే ఏం చేయాలి? వాడందరికీ పరిచారకుడై ఉండాలి అని ప్రభు చెప్పాడు. అలాగనే మార్కు సువార్త 10వ అధ్యాయం 44వ వచనం కూడా చదవండి. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండాలంటే అందరికీ పరిచారకుడై ఉండాలి, పరిచర్య చేయాలి. ప్రముఖుడై ఉండాలి. ఈ కోరిక మీకు అందరికీ ఉంది, మంచిదే. అయితే మీరేం చేయాలి? ప్రముఖులు కావాలంటే అందరికంటే ఎక్కువగా మీరు పరిచర్య చేయాలి. అందరికీ పరిచర్య చేయాలి, ఎక్కువగా మీరు పరిచర్య చేయాలి. నేడు పరిచర్య చేసిన వారే రేపేమవుతారు? ప్రముఖులవుతారు. సంఘాలలో ప్రముఖులు ఎవరంటే నేడు పరిచర్య చేస్తున్నారే వారే రేపటి ప్రముఖులు. అది ప్రముఖులు కావాలనుకున్నాడు ప్రముఖుడు కాడు. ఎప్పుడు పరిచర్య చేస్తున్న వాడే ప్రముఖుడు అవుతాడు. అది మనకు బైబిల్ నేర్పిస్తున్న సత్యం. ఇది మనం చాలాసార్లు తుమ్మితే సత్యం అనేది నేర్చుకున్నాము. బైబిల్ సత్యం అనేది నేర్చుకోవాలి. మనం పరిచర్య చేసిన వాళ్ళందరూ ప్రముఖులు అవుతున్నారు. బైబిల్లో ముఖ్యంగా 3 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. చూడండి, చాలా ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి ఎరస్తు వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. తనకు పరిచర్య చేయువారు అన్నాడు. తిమోతిని, ఎరస్తుని గురించి ఏం మాట్లాడుతున్నారు? తనకు పరిచర్య చేయువారని లూకా ఇక్కడ రాస్తున్నాడు. అంటే పౌలుకు పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళు ప్రసంగికులు కాదు. మొట్టమొదట తిమోతి కానీ ఎరస్తు కానీ పౌలుకు వ్యక్తిగత పరిచారకులుగా వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగత సహాయకులుగా వాళ్ళు ఉన్నారు. అదే అక్కడ చెప్పారు. అంటే ఏ పరిచర్య అంటే వ్యక్తిగత పరిచర్య. ఇది ఏ పరిచర్య చేస్తావా అంటే ఏ పరిచర్య రాదు నాకు, వ్యక్తిగతంగా ఈ పరిచర్య చేస్తాను. ప్రభుదాస్ అంకుల్ గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన పాక్స్ గారి దగ్గర పరిచర్య చేయడానికి వెళ్ళాడంట. ఒకరోజు వీధి సువార్త చెప్పడానికి ఆయన తీసుకెళ్ళి వీధిలో నిలబెట్టి ఆ బోర ఇచ్చి చెప్పు అన్నాడంట. చెప్పు అంటే ఆయన పాపలు చెమటలు పట్టినాడంట, చెప్పలేకపోయాడంట వీధిలో. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు సువార్త సేవకు పనికిరావు అన్నాడంట. అప్పుడు ఏమన్నాడు ఆయన తెలుసా? మనలాంటి మనలాంటి వాళ్ళమైతే ఏమంటామో మనకి తెలుసు, అనిపించుకునే వాళ్ళకి తెలుసు. ఆయన అన్నాడంట,
అయ్యా నిజమేనయ్యా, నేను సువార్త సేవకు పనికిరాను, నీ బూట్లు పాలిష్ చేసేదానికి పనికొస్తా, నీ సైకిల్ శుభ్రం చేసేదానికి పనికొస్తా, నీ బట్టలు ఉతికేదానికి నేను పనికొస్తా, నీకు వ్యక్తిగత పరిచర్య చేసేదానికి మాత్రమే పనికొస్తాను. చూసారు, మనలాంటి వాళ్ళు ఒక మాట అంటే ఏం చేస్తాం, మనం ఫైర్ అయిపోతాము, ఫైర్ అయిపోతాం, ట్రాన్స్ఫారం పగిలినట్టుగా. చూసారా, ట్రాన్స్ఫారం పగిలితే మొత్తం చీకటి. అట్లా చేస్తాం మనం, అల్లకొల్లలో చేస్తాం. నన్ను అంటావా నువ్వు పనికిరానోడని? సంఘాన్ని స్తంభింపజేస్తాం కొన్నిసార్లు. చూసారా, ఆయన ప్రారంభ దినాలు ఏ పరిచర్య చేశాడంటే వ్యక్తిగత పరిచారకుడు. ఆ తర్వాత ఆయన ఏమైనాడు? ప్రముఖుడైనాడు. కులంలో తక్కువనా, ధనంలో తక్కువనా, దేంట్లో తక్కువడు? అన్నిట్లో ఎక్కువడే. దీనుడై పరిచర్య చేశాడు. అన్నిట్లో ఎక్కువడే దీనుడై ఏం చేశాడు? పరిచర్య చేశాడు. అందుకే ప్రముఖుడైనాడు. మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇది వ్యక్తిగతమైన పరిచర్య. రెండవదిగా మనకు తెలిసిన విషయాలే. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడు? స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. అకయ ప్రాంతంలో స్టెఫెను ఇంటి వారు ఉన్నారు. వీళ్ళు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఏం చేసేవాళ్ళంట? తమ్మును తాము అప్పగించుకున్నారు. ఇది కుటుంబ పరిచర్య. సంఘానికి ఎవరైనా దైవ సేవకులు, ఉపదేశకులు, పరదేశులు వస్తే వాళ్ళని చేర్చుకొని పరిచర్య చేసేవాళ్ళు కావాలి. చాలా సంఘాలలో మనం చూస్తే ఎవరో ఒక్కరో, నాకు తెలిసి ఎక్కువగా ఒక్కరే ఉంటారు. మిగతా వాళ్ళ విషయాలు వాళ్ళకు అవసరం ఉండదు. అకయ ప్రాంతంలో పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఇంటి వారు తమను తాము అప్పగించుకున్నారంట. ఇది కుటుంబ పరిచర్య. మన కుటుంబాల్లో దైవ సేవకులకు విశ్రాంతి ఏర్పాటు చేసే అనుభవం ఉందా? వారికి ఆతిథ్యం ఇచ్చే అనుభవం ఉందా? వారి బట్టలు ఉతికే అనుభవం ఉందా? వారిని తిరిగి బస్టాండ్ నుంచి తీసుకొచ్చే అనుభవం ఉందా? మళ్ళీ క్షేమంగా తీసుకెళ్ళి బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కించే అనుభవం ఉందా? పరిశుద్ధులకు పరిచర్య. ఇది కుటుంబ పరిచర్య. ఏ కుటుంబం అయితే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకుంటారో వాళ్ళు కూడా ప్రముఖులు అవుతున్నారు. ఇక మూడవదిగా మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. మనకు తెలిసిన విషయాలే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఇది సంఘ పరిచర్య ప్రియులారా. సంఘములో కూడా మనకు పరిచర్య ఉంది. వ్యక్తిగతంగా పరిచర్య ఉంది, కుటుంబముగా పరిచర్య ఉంది, సంఘ పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము శరీరముతో పోల్చబడింది. మనమంతా అవయవాలతో పోల్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవం పనిచేసినప్పుడే
ఈ శరీరం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి పొందుతుంది. అలాగనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పని చేసినప్పుడే సంఘం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి చెందుతుంది. శరీరంలో ఉన్న అవయవాలు రెండు విధాలుగా మనకు ఉంటాయి. ఒకటి బయటికి కనిపిస్తున్న అవయవాలు, రెండు బయటికి కనపడకుండా పనిచేస్తున్న అవయవాలు ఉన్నాయి. బయటికి ఏ అవయవాలు కనిపిస్తున్నాయి? కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ఇవన్నీ కూడా బయటకు కనపడుతూ పనిచేస్తున్నాయి. లోపల ఉండి కూడా కొన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివరు, ఇంకా రకరకాలైన ఆర్గన్స్ లోపల ఉన్నాయి. అవన్నీ పనిచేస్తున్నాయి. బయట ఉండేటి పనిచేస్తున్నాయి, లోపల ఉండేటి పనిచేయటం ద్వారానే ఈ శరీరం ఎలాగుంది? క్షేమంగా ఉంది. బయట ఉండేటి పని చేయకపోయినా, లోపల ఉండేటి పని చేయకపోయినా ఈ శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. అలాగనే సంఘములో రెండు రకాలైన పనులు ఉన్నాయి. ఒకటి బయటికి కనపడుతూ చేసే పని, రెండు కనపడకుండా చేసే పని ఉంది సంఘములో. కనపడుతూ ఎవరెవరు చేస్తారు పని? సువార్థికులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, పరిచారకులుగా ఉన్నవారు. వాళ్ళు ఎక్కువగా కనపడతా ఉంటారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు కనపడుతుంటే ఎప్పుడు వీళ్ళే కనపడాలని అనుకుంటాం. బయట ఉన్న అవయవాలు కనపడాలనా లేదా? అవి కనపడాలి. దాని సిస్టమ్ అట్లా పెట్టాడు దేవుడు. నువ్వు కనపడకూడదంటే ఈ అవయవాలు లోపలికి పోయినాయనుకో ఏం జరుగుతుంది? నడిపించేవాడు లేకుండా పోయినాడు అనుకో ఏం జరుగుతుంది? ఇట గందరగోళం జరుగుతుంది మళ్ళీ. అలాగనే లోపల ఉండే అవయవాలు బయటకు వచ్చినాయి అనుకోండి ఏం జరుగుతుంది? ఎప్పుడు మీరైనా కనపడేది మేము కూడా అప్పుడప్పుడు వచ్చి కనపడతామంటే అక్కడ కూడా డ్యామేజ్ జరుగుతుంది. చాలా సంఘాలలో ఉన్న సమస్య ఏంటంటే మీరేనా కనపడేది, ఇది ఒక గోల అయిపోయింది. వాళ్ళను బయట కనపడే అవయవాలుగా దేవుడు ఉంచాడు. వాళ్ళు కనపడాల్సిందే. మీరు లోపల కనపడకుండా పనిచేసే అవయవాలుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు. ఆ స్థానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు ఆ స్థానం. అందుకే ఎవరి స్థానములో ఉండి వాళ్ళు సంఘములో పరిచర్య చేయాలి. లోపల ఉన్న అవయవాలు బయటకు వచ్చినా శరీరానికి నష్టమే. అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరిగి లోపల ఉండేటి బయటకు వస్తాయి. చూడు, యాక్సిడెంట్ జరిగితే బయటకు వస్తాయి, మామూలుగా రావాయి. యాక్సిడెంట్లు జరిగితే బయట ఉండేటి లోపలికి పోతాయి కొన్నిసార్లు. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు దాని ప్రమాదం అంటారు. లేకపోతే అవి చక్కగా ఉంటాయి. కాబట్టి దేవుని సంఘములో నిన్ను ఏ స్థానములో ఉంచాడో ఆ స్థానములో ఉండి నువ్వేం చేయాలి? నీ సంఘములో నువ్వు పరిచర్య చేస్తే నీ సంఘము క్షేమాభివృద్ధిగా ఉంటుంది. అలా కాకుండా కోతులు ఒక్క చోట ఉండవు. చూడి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి కోతులు ఎట్లా ఎగురుతాయో బయట ఉండేవాళ్ళు లోపలికి, లోపల ఉండేవాళ్ళు బయటికి ఎగురితే దాని కోతి సంఘం అంటారు. ఆ సంఘము క్షీణించిపోతుంది, దెబ్బతింటుంది. అందుకే కోతుల మాదిరి మనం వ్యవహరించకూడదు. మనం జీవం కలిగిన దేవుని సంఘం. ఆ సంఘములో నిన్ను నన్ను ఏ స్థానంలో దేవుడు ఉంచాడు ఆ స్థానంలో ఉండి మన పరిచర్య మనం చేద్దాం. తద్వారా సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇది సంఘ పరిచర్య. అటు వ్యక్తిగత పరిచర్య ఉంది, కుటుంబ పరిచర్య ఉంది, సంఘ పరిచర్య. ఇవి పరిచర్య. కాబట్టి ప్రభు ఏం చెబుతున్నాడంటే మీలో ఎవరు మొదటి వాడై ఉండాలనుకుంటున్నాడు, ఎవడు ప్రముఖుడై ఉండాలంటున్నాడో వాడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేస్తే తప్పకుండా వాడు ప్రముఖుడు అవుతాడు. అది బైబిల్ చెబుతుంది.
అలాగనే కొత్త నిబంధన మనకు సత్యం కూడా నేర్పిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుంది? 3:13 పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చి. చూసారా? పరిచారకులై ఉండి, వ్యక్తిగత పరిచారకుడవా, కుటుంబ పరిచారకుడవా, సంఘ పరిచారకుడవా, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారంట. మంచి పదవి అంటే మంచి స్థానం లేక వస్తారు. వారే ప్రముఖులు అవుతున్నారు. మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు ఎవరు? యెహోషువ. ఎలాగ నెరవేర్చాడు ఆ పరిచర్యను? ఎలాగ నెరవేర్చాడు చెప్పండి? బాగుగా నెరవేర్చాడు. అందుకే మోషే మరణానికంటే ముందు ఒక ప్రార్థన చేశాడు. దేవా, యెహోవా, నన్ను వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వీల్లేదంటున్నావు, నాకు ఇంతవరకే నడిపించే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం. అయితే ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె అయిపోతారు. మరి వీరిని నడిపించే నాయకుడు కావాలి. వీరిని నడిపించడానికి ఒక నాయకును నువ్వు నియమించి నన్ను తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోమన్నాడు? ఒక నాయకుని నియమించి నన్ను తీసుకొని వెళ్ళిపో, ఒక కాపరిని నియమించి నన్ను తీసుకొని వెళ్ళిపో, నాకేం బాధ ఏం లేదు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు ఎలియాజరు కలిసి సమాజం ఎదుట అతన్ని ఏం చేయాలి? అభిషేకించాలి. అంటే తనకు అప్పగించిన ఆ పరిచర్య బాగుగా నెరవేర్చాడు కాబట్టి నాయకత్వానికి దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. మోషే ఎలాగ ప్రముఖుడుగా ఉన్నాడో ఆ ప్రముఖమైన స్థానంలోకి వచ్చాడు యెహోషువ. ఆ స్థానంలోకి వచ్చాడు యెహోషువ. చూసారా? పరిచర్య ఎంత దీనంగా చేస్తే అంత ఉన్నతమైన స్థానంలోనికి మనం వస్తున్నాం. అది ఆ తర్వాత మనం గమనిస్తే బాలుడైన సమూయేలు తాను పాలు విడిచిన దినము నుండి ఏలి ఎదుట ఏం చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే ఏలి ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఏలి చెప్తే అది చేస్తున్నాడు అంతే. మరి ఏలి తర్వాత ఏలి కుమారులు ప్రధాన యాజకులు కాలేదు. ఏలి తర్వాత సమూయేలే ప్రధాన యాజకుడైనాడు, దైవజనుడైనాడు, ప్రవక్త అయినాడు, నాయకుడైనాడు, ఆ ప్రముఖుడైనాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు ఎవరి పేరు వినపడతా ఉంది? సమూయేలు వినపడతా. ప్రముఖుడైపోయినాడు. చూసారా? ప్రముఖుడైనాడు. ఆ తర్వాత ఏలియా చేతుల మీద నీళ్లు పూసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు? ఎలీషా ఒక భూస్వామి. ఏలియా చూస్తే ఒక సాధారణమైన వ్యక్తి. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడంట. చూడండి, ఆయన భోజనం చేస్తూ ఉంటే, అయ్యా నేను నీళ్లు పోస్తే చేతులు కడుక్కోయా అని చెప్పేవాడు. ఒక భూస్వామి, ఒక సాధారణ వ్యక్తిత్వం. చూసామా? కొన్నిసార్లు మనము ఎవరన్నా దైవ సేవకులు బ్యాగులు పట్టుకోవాలన్నా అది ఒక నామోషిగా ఫీల్ అవుతాం కదా. చాలా నామోషి మనకు, చాలా ఫీలింగ్ మనకు. చూసారా? నేనేం తక్కువ వాళ్ళకంటే? చదువులో తక్కువనా? ఉద్యోగంలో తక్కువనా? వాళ్ళకున్న వరం కంటే నాకు తక్కువ వరం ఉందా? చాలాసార్లు మనకి ఏంటంటే ఒక గిల్టీ ఫీలింగ్, ఒక ఇగో మనకు.
చూసావా? ఇగో మనకు చాలాసార్లు ఏలియా చేతుల మీద నీళ్లు పోసినవాడు షాపాతు కుమారుడైన ఎలీషా. ఏలియా కంటే ప్రముఖుడైనాడు. తర్వాత ఏలియా కంటే ప్రముఖుడైనాడు. ఏలియా 6 అద్భుతాలు చేస్తే ఈయన 12 చేశాడు. దీనులుగా ఉండి పరిచర్య చేసిన వాళ్ళు ఎలాగ ప్రముఖులు అవుతున్నారో బైబిల్లో మనం చూస్తాం. మనం ఇందాక తిమోతిని గురించి కూడా జ్ఞాపకం చేశాం కదా. తిమోతి ఒక వ్యక్తిగత పరిచారకుడు. ఆ తర్వాత అదే తిమోతిని గురించి పౌలు ఏమంటాడంటే దైవజనుడా అన్నాడు. చూసారా? కొత్త నిబంధనలో దైవజనుడు అని పిలువబడిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? తిమోతి. ప్రముఖుడైనాడు. ఈ ఫిలెమోను పత్రికలో 11 వ్యక్తులు ఉంటే 3 ఏమైనారు? ప్రముఖులుగా ఉన్నారు. దేవుని సంఘాల్లో కూడా చాలామంది ఉంటారు, అందరూ ప్రముఖులు కారు. ఎవరు ప్రముఖులు అవుతారంటే ఎవరైతే ఎక్కువగా పరిచర్య చేస్తాడో అందరికీ వారే ఏమవుతున్నారు? ప్రముఖులు అవుతున్నారు. ఒక వ్యక్తి ప్రముఖుడు కావడానికి అతని పరిచర్య చాలా విలువైనది. కొన్నిసార్లు పాపం ఎంతో పరిచర్య చేసి ఆ స్థానంలోకి వస్తే వాళ్ళను కూడా విమర్శిస్తూ ఉంటారు. మరి ఆ స్థానంలో రావడానికి ఎంత పరిచర్య చేశారు, వ్యక్తిగతంగా ఎంత చేశాడు, కుటుంబ పరంగా ఎంత పరిచర్య చేశారు, సంఘపరంగా ఎంత పరిచర్య చేశారు, ఇది లెక్కలకి తీసుకోరు. పోజులు కొడుతున్నారు అంటారు వాళ్ళని. ఏమంటారు? పోజులు కొట్టుతున్నారంట. పోజులు కొట్టడానిక అంటే కొన్నిసార్లు నోరు వచ్చి కొన్నిసార్లు హెచ్చించుకుంటున్నారు. ఏమంటారు? హెచ్చించుకుంటున్నారు, ఏలుకుంటున్నారు. నోరు ఉందని చెప్పి కొన్నిసార్లు మనం మాట్లాడేస్తాం. అలాగా మాట్లాడేస్తాం. కోరకు సంబంధాలు కూడా అలాగనే మాట్లాడినారు కదా. మిమ్మల్ని మీరు సమాజం మీద హెచ్చించుకొనిస్తున్నారన్నారు. మరి ఆ స్థానానికి రావడానికి వాళ్ళు ఎంత చేశారు అది మనం లెక్కలేక రాదు. నోరుంది కదా అనేస్తాం. మోషే నోరు లేనివాడైనాడు. అప్పుడు నోరుండే వాళ్ళు నోరు లేని వాళ్ళని అంటారు. వీళ్ళు అనిపించుకుంటారు. మోషే సాగిలపడినాడు. మోషే ఏమైనాడు? సాగిలపడినాడు. దేవుడు ఏం చేసినాడు? సావగొట్టినాడు. నోరు లేని వాళ్ళు సాగిలపడతారమ్మా అనేవాళ్ళు అంటామంటే అనిపించుకుంటారు. నోరు లేని వాళ్ళు ఏం చేస్తారు? సాగిలపడతారు. దేవుడు ఏం చేస్తాడు? సావగొడతాడు. భూమి మీద కొడితే భూమి కిందికి పోయినారు. ఎక్కడ పోయినారు? పైన కొడితే ఎక్కడ దిగినారు? కిందికి దిగినారు. మనకు మోటార్ వేస్తారు చూడు, బోర్లు వేస్తారు చూడు, బోర్లు కిందికి దిగిపోయినట్టు దిగిపోయినారు. అడ్రస్సులు లేవు మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 11 వ్యక్తులలో 3 ప్రముఖులైనారు. మనం కూడా స్థానిక సంఘంలో అందరికంటే మొదటి వారంగా ప్రముఖులుగా ఉండాలంటే మనము పరిచారకులుగా అందరికంటే ఎక్కువగా పరిచర్య చేసేవారంగా మనం ఉన్నప్పుడే నేటి పరిచారకులే రేపటి ప్రముఖులు. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎవరు? నేటి పరిచారకులే రేపటి ప్రముఖులు. రేపు నువ్వు ప్రముఖుడుగా ఉండాలనుకుంటే నేడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇక వేరే సూత్రం ఏం లేదు మనకు. ఇదే మనకు బైబిల్ సూత్రం. ఏ సూత్రం ఏది? బైబిల్ సూత్రం ఏది? మ్యాథమెటిక్లో సూత్రం ఉంటే లెక్క వస్తుంది, ఫిజిక్స్లో సూత్రం ఉంటే అది తేలుతుంది. అలాగనే బైబిల్ సూత్రం ఉంటే మనం ఏమవుతాము? ప్రముఖులమవుతాం. ఈ సూత్రాన్ని మనం పట్టుకోవాలి.
ఈ సూత్రాన్ని మనం పట్టుకోవాలి, వేరే సూత్రాలు ఏమి లేవు. మనం ఈ సూత్రాన్ని మనం పట్టుకున్నప్పుడే, ఆ సూత్రాన్ని మనం అనుసరించినప్పుడే నేటి పరిచారకులు రేపు ప్రముఖులుగా రాణించబోతున్నారు. రేపటి ప్రముఖులు ఇప్పుడు పరిచర్య చేస్తే రేపు ప్రముఖులు అవుతున్నారు. 25 ఏళ్ళు కష్టపడి చదివితే వారికి ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. ఎల్కేజీలో జేర్నాంచే ఉద్యోగం ఇచ్చిరా? ఎల్కేజీలో జేర్నాంచే ఎన్నేళ్ళు చదవాలా? ఉద్యోగం రావాలంటే 25 ఏళ్ళు చదవాల్సింది వస్తుంది, తెలుసా? అప్పుడు వారికి ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. 25 ఏళ్ళ వాని కష్టానికి ప్రతిఫలాన్ని ఆ వ్యక్తి చూస్తున్నాడు. ప్రతిఫలాన్ని ఆ వ్యక్తి చూస్తున్నాడు. మన పరిచర్యకు కూడా దేవుడు ప్రతిఫలము మనల్ని ఆయన ప్రముఖులుగా చేస్తున్నాడు, ప్రముఖులుగా చేస్తున్నాడు అని మనం చూస్తాం. కాబట్టి ఈ ముగ్గురులో ప్రముఖులుగా పౌలు, ఫిలేమోను, అదేవిధంగా ఒనేసిము. మనము పౌలు గురించి మనం ధ్యానం చేస్తే, పౌలులో మన ప్రభువైన క్రీస్తు యొక్క ఛాయలు, పోలికలు మనకు కనపడతాయి. పౌలులో ఎవరు కనపడతారు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఛాయలు, పోలికలు కనపడతాయి. ఫిలేమోను గురించి మనం ధ్యానం చేసినప్పుడు, ఫిలేమోనులో ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని యొక్క పోలికలు, ఛాయలు మనకు కనపడతాయి ఫిలేమోనులో. అలాగనే ఒనేసిమును గురించి మనం ధ్యానం చేస్తే, ఒనేసిములో ఒక విశ్వాస యొక్క పోలికలు మనకు కనపడతాయి. ఈ ముగ్గురిలో 3 పోలికలు మనం చూస్తాం. ఒనేసిములో ఏం చూస్తామో? ఒక విశ్వాసి. అంటే యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి ఏం కలుగుతుంది? మార్పు. మార్పు, స్పష్టమైన మార్పు. అందుకే పౌలు ఫిలేమోను దగ్గరికి పంపిస్తూ, మునుపు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు ప్రయోజనకరమే. ఈ మునుపటికి ఇప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో ఏముంది? మార్పు, చేంజ్. ఒక వ్యక్తి విశ్వాస అంటే అర్థమైంది చెప్పండి? అతని జీవితంలో మార్పు వచ్చింది. ఆ మార్పు స్పష్టముగా పౌలు గమనించాడు. స్పష్టమైన మార్పు, స్పష్టమైన మార్పు మనకు ఒనేసిములో కనపడుతుంది. కాబట్టి యేసు ప్రభువును నమ్మిన తర్వాత మనలో మునుపటి జీవితానికి, ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు మనకు అర్థం కావాలి. రెండవది మన కుటుంబానికి అర్థం కావాలి. మూడవది మన సంఘానికి అర్థం కావాలి. నాలుగవది సమాజంలో ఉన్నాం కదా, సమాజానికి కూడా అర్థం కావాలి. అంటే మారినప్పుడే మనం ఏం చెబుతాం? సాక్ష్యం చెబుతాం. నేను ఒకప్పుడు అలాగున్నాను, ఇప్పుడు ఇలాగ నా జీవితము మారిపోయింది. మనం మారినప్పుడే మన కుటుంబం కూడా సాక్ష్యం చెప్తారు. నిజంగా వీడు లేదా ఈమె ప్రభువును నమ్ముకోకముందు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలాగ మారారని వారు సాక్ష్యం చెప్తారు. నమ్ముకున్న తర్వాత మన సంఘము కూడా సాక్ష్యం చెబుతుంది. నిజమే, ఆ సహోదరుడు నమ్ముకోకముందు మాకు తెలుసు, నమ్ముకున్న తర్వాత నిజంగా అతని జీవితము మార్పు వచ్చింది. అలాగనే బయటున్న సమాజం కూడా చెబుతుంది. బయటున్న సమాజం, వీడు యేసుప్రభువును నమ్ముకోకముందు మాతో తిరిగేవాడు, తాగేవాడు, నిజంగా యేసుప్రభువును నమ్మిన తర్వాత వీళ్ళలో స్పష్టమైన మార్పు వచ్చిందని బయట సమాజం కూడా చెప్పాలి. అప్పుడే ఆ వ్యక్తిని విశ్వాసి అంటారు. నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పలేవు, నీ గురించి నీ కుటుంబం సాక్ష్యం చెప్పలేదు, నీ గురించి నీ సంఘము సాక్ష్యం చెప్పలేదు, నువ్వు ఉన్న నీ సమాజము కూడా సాక్ష్యం చెప్పలేనప్పుడు నువ్వు ఎలాగ విశ్వాసివి? ఆ విశ్వాసం అనే దానికి లేదు.
ఆ మార్పు అనేది స్పష్టంగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక విశ్వాసి స్థానంలో నుంచి ఎక్కడికి రావాలి? ఒక పరిచారకుడు, ఒక సువార్థికుడు, ఒక నాయకుడు అంటే పెద్ద స్థానంలోకి రావాలి. ముందు ఇది మనకు గ్రౌండ్ ఏది? బేస్ మట్టం ఏది? విశ్వాసం. బేస్ మట్టం లేదు కొంతమందికి, మట్టం లేదు, బేస్ మట్టమే లేదు. కొంతమంది డైరెక్ట్గా వచ్చి చెప్తారు. నాకు తెలిసి ఒక ప్రాంతంలో వాళ్ళ నాయనగారు సంఘ పెద్దగా ఉన్నాడు. ఆయన చనిపోయినాడు. అంతవరకు లోకంలో తిరుగుతున్న వ్యక్తి ఉన్నట్టుండి నేను బాప్తీసం తీసుకుంటానని తిరుగుతున్నాడు. చూడండి, ఉన్నట్టుండి తిరుగుతున్నాడు, బాప్తీసం తీసుకుంటాను, కావాలా బాప్తీసం కావాలి. ఇంకా అయ్యగారి కొడుకు కాబట్టి ఏం చేసినారు? అయ్యగారి కొడుకు కాబట్టి ఎవరో సచ్చిన తర్వాత మార్పు వచ్చిందేమని ముంచినారు. ముంచుదానే మా నాయన స్థానం నాకు కావాలా? బేస్ మట్టమే లేదు. ఇది జగనన్న కాలనీలో, ఎన్టీఆర్ కాలనీలో కట్టిన ఇల్లు మాదిరి. దానికి ఏముండవు, బేస్ మట్టం ఏముండవు, బోర్ పిల్లల మీద కడతారు. బోర్ పిల్లల మీద కడతారు. అయిపోయింది. దానికి బేస్ మట్టం ఏమో ఉండదు, బోర్ పిల్లలు కడతారు. ఎంతవరకు ఉంటాయి బోర్ పిల్లల మీద కడితే? అంతే. ఇంకా మీకు తెలుసు, తెలియదు ఏముంది, నవ్వుకుంటున్నారు మీరు. కాబట్టి ఒక విశ్వాసి దగ్గర నుంచి ఎక్కడికి రావాలంటే ఒక సేవకుడు కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక పరిచారకుడు కావాలి. అది ఫిలేమోనులో మనకు స్పష్టంగా లక్షణాలు మనకు కనపడతాయి. అంటే బేస్ మొట్టం కలిగిన వ్యక్తి యొక్క అనుభవాలు ఎలాగుంటాయో ఫిలేమోనులో మనం చూస్తాం. బేస్ మనకు బాగుంటే అన్నీ బాగుంటాయి. బేస్ మట్టమే బాగలేకపోతే ఇక మన మట్టం ఎట్లుంటుంది? మనం మట్ట సంఘం ఉండం అని చెప్పారు. తర్వాత నాయకుడు, సేవకుడు, పరిచారకుల తర్వాత మనం ఎక్కడికి రావాలి? క్రీస్తు పోలికలోకి రావాలి. ఒక విశ్వాసి అనుభవం 30 అంతల అనుభవం అయితే, ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుని యొక్క అనుభవం 60 అంతలు అయితే, అక్కడి నుంచి మనం ఎక్కడికి రావాలంటే క్రీస్తు అనుభవం లేక మనం రావాలి. అది 100 అంతల అనుభవం అవుతుంది. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకునేటట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఇదే మనకు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు. ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. అప్పుడే నా తండ్రి ఏమవుతున్నాడు? మహిమపరచబడుతున్నాడు. ఫలించుట అనేది ఒక విశ్వాసి అనుభవం అయితే, ఎక్కువగా ఫలించుట ఒక సేవకుడు, ఒక నాయకుని, ఒక పరిచారకుని అనుభవం అయితే, బహుగా ఫలించుట అది క్రీస్తులో అనుభవం. అది అప్పుడే మన ద్వారా పరలోకపు తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అప్పుడే మన ద్వారా సంఘానికి ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. క్షేమం కలుగుతుంది. ఈ రెండు జరగాలి. దేవునికి మహిమ కలగాలి, మన ద్వారా సంఘానికి ఏం కలగాలి? క్షేమం కలగాలి. కాబట్టి ఆ ముగ్గురు ప్రముఖుల యొక్క అనుభవాలు కూడా మనము ధ్యానం చేద్దాం. ఉదయకాలపు వేళ ఈ 11 ఈ పత్రికలో ముగ్గురు ప్రముఖులు కావాలంటే మనం ఏమి చేయాలి? మనం చూసాం. ఆ ముగ్గురు ప్రముఖులు ముగ్గురికి పోలికగా మనం చూసాం. ఒనేసిము విశ్వాసికి, ఫిలేమోను ఒక సేవకుడు, నాయకుడు, పరిచారకుని, పౌలు మన క్రీస్తు యొక్క ఛాయలు, పోలికలు కలిగిన వాడుగా మనం చూస్తాం. అలాగనే మనం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మనం ఫలించి పరలోకపు తండ్రిని మహిమపరుద్దాం, సంఘాలకు క్షేమాన్ని కలగచేద్దాం. అట్టి కృప దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలం అందించిన ఈ వాక్య ధ్యానం నీ ప్రజలందరికీ
దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, నీకు మహిమకరంగా చేయమని యేసు ప్రభు పేరిట స్తోత్రం చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.